అసెంబ్లీలో అధికార ప్రధాన ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేంద్ర బడ్జెట్పై చర్చలో భాగంగా ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. ఆర్టీసీపై హరీష్ రావు, మంత్రి పొన్నం మధ్య వాగ్వాదం జరిగింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. కీలకమైన చర్చ జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మాకు జవాబు చెప్పండి, మీకు కేసీఆర్ అవసరం లేదని కేటీఆర్ అనడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ది మేనేజ్మెంట్ కోటా అనుకున్నా అంతకంటే దారుణమన్నారు. రేవంత్ పేమెంట్ కోటాలో సీఎం అయ్యారని తాము కూడా అనొచ్చని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఇంత కీలకమైన సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరిక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దేమనే భయంతో ఎక్కడో దాచుకొని ఇక్కడ వీళ్ళని పంపించి వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది. కేసీఆర్ గారి గురించి, మా పార్టీ గురించి వారు మాట్లాడిన మాటకి నేను ఒకటే వారికి చెప్పేది అధ్యక్ష, ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము చాలా అధ్యక్ష, కేసీఆర్ గారు అవసరం లేదు అధ్యక్ష. ఆయన వచ్చినా రాకున్నా తప్పకుండా సమాధానం చెప్పే సత్తా మాకుంది. సభను తప్పుదోవ పట్టించేదానికి వాళ్ళ కుటుంబం అంతా సభను తప్పుదోవ పట్టించే పని మీదనే ఉన్నట్టున్నారు అధ్యక్ష. నేను వారు మేనేజ్మెంట్ కోర్ట్ అనే అనుకున్నా కానీ యాబ్సెంట్ ల్యాండ్ లార్డ్ గాని కూడా ఇప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష. కేంద్రం తీరుకు నిరసనగా పార్టీలకు అతీతంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేద్దామన్న కేటీఆర్ కామెంట్స్ పై స్పందించారు సీఎం రేవంత్. ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తానంటే తాను కూడా దీక్షలో కూర్చుంటానని చెప్పారు. చావు నోట్లో తలపెట్టానని తాను ఎప్పుడు చెప్పలేదన్నారు సీఎం. ఇక సచ్చేదాకా దీక్ష చేద్దామని కేటీఆర్ అనడం కరెక్ట్ కాదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సీఎం, డిప్యూటీ సీఎం కామెంట్స్ పై అభ్యంతరం తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్, మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, సచ్చేదాకా కూర్చోమనండి, మేము అండగా ఉంటాం, కేంద్రంతో కొట్లాడదాం. మంత్రులందరూ పోయి ఢిల్లీలో సచ్చేదాకా కూర్చోండి. ఏంటి సచ్చేదాకా కూర్చునేది? ఇదేం ఆలోచన అండి? ముఖ్యమంత్రి మంత్రులు సచ్చేదాకా కూర్చోండి అని చెప్పేటువంటి ఇదెక్కడ ఆలోచన? మేము ఎప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించడమని మేము ఎప్పుడు చెప్పుకోలే. 24 గంటలు తిరగకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినమని అబద్ధాలు చెప్పలే. ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నాడు, నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు. మరి అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావు? లేని అంశాలను మాట్లాడి కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 10 ఏళ్లు బాగా చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారని కేటీఆర్ ప్రశ్నించారు. ఆవు కథలు చెప్పడంలో కేటీఆర్ దిట్ట అని విమర్శించారు. బీజేపీతో ఎలాంటి చీకటి ఒప్పందాలు లేవని కేటీఆర్ చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. అధ్యక్ష, రామ్నాథ్ కోవింద్ గారి ఎలక్షన్ గురించి చెప్పారు. అవును సార్, ఎస్, ఒక దళితుడు రాష్ట్రపతి అవుతుండంటే మేము అండగా నిలబడ్డాం, ఎస్, బరాబర్ ఓటేసినాం. ఉపరాష్ట్రపతిగా ఒక తెలుగు బిడ్డ అవుతున్నాడు వెంకయ్య నాయుడు గారు అంటే ఎస్, అండగా నిలబడ్డాం, ఓటేసినాం. కానీ తదుపరి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకరిని పెడితే మేము ఉల్టా క్యాండిడేట్ను పెట్టినాం యశ్వంత్ సిన్హా గారితో. మేము మద్దతు ఇవ్వడమే కాదు సార్, నేను పోయి రాహుల్ గాంధీ గారు పక్కన కూర్చొని పార్లమెంట్లో మా పార్టీ తరఫున నేను సంతకం పెట్టి వచ్చిన. రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పెడితే రామ్నాథ్ కోవింద్ గారిని, దానికి మీరు మద్దతు ఇచ్చారు. మీరు చెప్తా ఉన్నారు రామ్నాథ్ కోవింద్ గారు దళితులు కాబట్టి మేము మద్దతు ఇచ్చామని. మేరా కుమార్ గారు దళితురాలు కాదా? తెలంగాణ రాష్ట్ర సాకారాన్ని నిజం చేసిన మేరా కుమార్ గారికి మీరు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? ఆర్టీసీ ఇష్యూపై అసెంబ్లీలో హాట్ చర్చ జరిగింది. ఆర్టీసీ యూనియన్లను ఎప్పటి నుంచి పునరుద్ధరిస్తారో చెప్పాలని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. దీనిపై సీఎం రేవంత్, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ఆర్టీసీ పదవి పోగొట్టడానికే యూనియన్లను కేసీఆర్ రద్దు చేశారని సెటైర్లు వేశారు. ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు? యూనియన్ పునరుద్ధరణ చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఆ యూనియన్ పునరుద్ధరణ ఎప్పట్లోగా చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులెన్ని ఇవ్వకపోవడం వల్ల కార్మికుల యొక్క పిఎఫ్ మరియు సిసిఎస్ డబ్బులు మళ్లించి కార్మికులకు జీతాలు ఇచ్చిన మాట వాస్తవమా? ఆ నిధులు ఎప్పట్లోగా ఇస్తారో సూటిగా చెప్పాలి. 10 సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా, ఏమి చర్చలు లేకుండా, కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా ఆదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి
గవర్నర్ అనుమతిస్తలేరు, గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. సభలో అధికార ప్రధాన ప్రతిపక్ష సభ్యుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగాయి.